హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో ఓడి సర్టిఫికెట్లు ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలనే విషయాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకొని ఓడి సర్టిఫికెట్లు మనం రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటే అది మనకు 2 or 3 monthsలో మన సర్టిఫికెట్లు ఆన్లైన్లో రావడం జరుగుతుంది. దానికి ముందుగా ఇక్కడ మనకి అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా అడ్మిషన్ అప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటాం కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన జనరల్లో ఏ గ్రూప్ తీసామో అదేవిధంగా మన నేమ్తో సహా నేమ్ ప్లేట్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా నెంబర్ చేసిన తర్వాత ఏ గ్రూప్ ఎక్కడ ఏ మోడల్ అనేది వస్తుంది. తర్వాత PCCMM నెంబర్ అంటే మన ఆర్డ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్లో మన నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్లో మన ఓపెన్ యూనివర్సిటీకి డిగ్రీలో ఫోటో ఏది ఇచ్చామో అదేవిధంగా మన పేరు, మన ఫాదర్ నేము, మన డేటా అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ PCCMM నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే చూడండి ఈ విధంగా అయితే నాకైతే రావడం అయితే డేటా జరిగింది. అడ్మిషన్ నెంబరు, మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా ఏ మీడియం తీసాము, మన క్యాస్ట్ ఏంటి, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అనే విషయాన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ కింద అయితే మనం సర్టిఫికేట్ ఏ అడ్రస్కి అయితే కావాలనుకుంటున్నామో ఆ అడ్రస్ని అయితే ఇక్కడ క్లియర్గా ఆ డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, అదేవిధంగా ల్యాండ్ మార్కు, అది పోస్ట్ ఆఫీస్ కిందకి వస్తుంది, ఏ మండలము, ఏ స్టేటు అనే విషయాన్ని క్లియర్గా పిన్ కోడ్తో సహా మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నీట్గా మనం ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి పోస్టల్ అడ్రస్కి అదే అడ్రస్కి అయితే మనకి రావడమే జరుగుతుంది. మనం ఇచ్చిన అడ్రస్ రాంగ్ అయితే ఆ సర్టిఫికేట్లు మళ్ళీ రిటర్న్ యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి టైం వేస్ట్, అదేవిధంగా మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, అదేవిధంగా ఏ పోస్ట్ ఆఫీసు, విలేజ్ నేము, అదేవిధంగా మండలము, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబరు. మనం డైలీ యూజ్ చేసే నెంబరు ఈ మంత్ 1 month ఆగిపోయే నెంబర్ కాదు, మనకి మినిమం డైలీ కంటిన్యూగా యూజ్ చేసే నెంబరు, ఆ నెంబర్కి బ్యాలెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మన అడ్రస్ తెలియనట్లయితే మన ఫోన్ కూడా పోస్ట్మెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా యూజ్ చేసే ఫోన్ నెంబర్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీనిలో ఆల్టర్నేటివ్ మొబైల్ అయితే ఆ నెంబర్ అడగడు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి SSC సర్టిఫికేట్ ఫోటోని 100 KB లోపు ఉన్నట్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి డిగ్రీలో ఇచ్చిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, PCCMM నెంబర్ అని, దాన్ని కూడా 100 KB లోపు ఉంటే ఒక ఇమేజ్ అయితే మనం ఇందులో JPG మోడ్లో అయితే అప్లోడ్ చేసి అయితే ఉంటుంది. కానీ మనం అప్లోడ్ చేసే ముందు మన ఫోటో క్వాలిటీ ఉండాలి, అదేవిధంగా 100 KB లోపే ఉండాలి. అదేవిధంగా మన ఇక్కడ ఈ గ్రూప్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఏ గ్రూప్ పేపర్ కోడ్ ఇవన్నీ ఇచ్చారో ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ అయ్యి వస్తాయి. మనం అసలు ఏం ఫిల్ చేయవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ మనకు ప్రొవిజనల్ వచ్చి ఉంటుంది, ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అయ్యేవి కాబట్టి దానికి సంబంధించిన మన అడ్మిషన్ నెంబర్ కొట్టగానే డేటా అంతా వస్తుంది. అదేవిధంగా మన ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. దానికోసం మనం ఎవరే అవ్వట్లేదు. అదేవిధంగా అలా కిందకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి QR కోడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ QR కోడ్ మనం టైప్ చేసి క్యాపిటల్ స్మాల్ నెంబర్ని టైప్ చేసి కింద సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంటే మన ప్రివ్యూ చూపిస్తుంది, యూజీ అప్లికేషన్, అదేవిధంగా మోడ్ ఆఫ్ ద అప్లికేషన్, జనరల్, అప్లికేషన్ నెంబర్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ టైము, రిజిస్ట్రేషన్ అవన్నీ ఇచ్చాడు ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ చూడండి పెయిడ్ ఫర్ టు 600 అని ఇచ్చాడు. కానీ ప్రింటింగ్ అండ్ డిస్పాచ్డ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ విల్ బి టేక్ మినిమమ్ 4 months ఆఫ్ టైం అన్నాడు. అదేవిధంగా ప్రింటింగ్ మన దగ్గరికి వచ్చినప్పటికీ 4 months అయితే పడుతుంది అన్నాడు. అదేవిధంగా టీసీ కానీ బాండ్ సర్టిఫికేట్ కానీ టేకెన్ 1 month ఆఫ్ టైం అనేది ఇచ్చాడు. 1 monthలో మనకైతే రావడం అయితే జరుగుతుందని చెప్పి మనం ఇచ్చిన అడ్రస్కి అయితే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ప్రింట్ అయితే తీసుకొని మన ప్రింట్ నుంచి మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం మన యూనివర్సిటీకి బోర్డుకి సెంటర్కి వెళ్ళి కలవచ్చు, ఓకేనా.